కొంచెం వెనకకుండా ఇంకా చాలా మంది వస్తున్నారు. నాంపల్లి క్రిమినల్ కోర్ట్ న్యాయవాద సంఘం ఎలక్షన్లో నేను జనరల్ సెక్రటరీగా విజయం సాధించాను. ఆ విజయం వెనుక ప్రతి మహిళా న్యాయవాది, ముఖ్యంగా ముస్లిం న్యాయవాదుల కృషి మరవలేనటువంటిది. ఈ విజయాన్ని నా మిత్రులకు, ముఖ్యంగా నా విజయంకి తన ప్రాణాలను కూడా సైతం కూడా పణంగా పెట్టిన విజయానికి తోడ్పడేటువంటి నా మిత్రులందరికీ ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను. ఈ ఎలక్షన్లో ఏదైతే వాగ్దానాలు చేశానో ప్రతి వాగ్దానాన్ని వితిన్ 1 మంత్లో మొదలు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నా విజయంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మీడియా మిత్రులకు మరియు నా ఆర్గనైజింగ్ టీంకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతంలో ఎలక్షన్లో జరిగినటువంటి వాగ్దానాల కంటే ఈసారి జరిగినటువంటి వాగ్దానాలు హెల్త్, వెల్త్ అండ్ నాలెడ్జ్. నేను ముఖ్యంగా ఈ 3 టాపిక్ల మీదనే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఎవ్రీ వీక్, ఎవ్రీ ఫ్రైడే నేను సెమినార్ కండక్ట్ చేస్తానని, ఎవ్రీ మంత్ 4th ఫ్రైడే హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తానని, అలాగే జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక స్తోమతలు కల్పించడానికి నేను కృషి చేస్తానని, నాకు ఇచ్చినటువంటి ఈ ట్యూనర్లో మినిమం 100 మంది న్యాయవాదులను లక్షాధికారులను చేయడానికి నా తోడ్పాటును కల్పిస్తానని ప్రమాణం చేస్తాను. అలాగే మా నాంపల్లి క్రిమినల్ కోర్టులో షటిల్ గ్రౌండ్, వాలీబాల్ గ్రౌండ్ను 2ను తీర్చిదిద్దడానికి నా కృషి చేస్తానని, మరియు ఈ సంవత్సరంలో 3 టోర్నమెంట్లు, షటిల్, వాలీబాల్, క్రికెట్ టోర్నమెంట్లు కండక్ట్ చేయడానికి 100% నేను ముందుకెళ్తానని, నేను ఇచ్చినటువంటి వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేస్తానని మీకు ఈ మీడియా ముందుగా తెలియజేస్తున్నాను.